హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024-25 కోర్టు కేసులో అయితే ప్రజెంట్గా ఉంది. సో నిన్న ఒక హియరింగ్ జరిగింది అండ్ ఫైనల్గా మనకు 22 అంటే మండే నాడు దీనికి సంబంధించినటువంటి ఏదో ఒక జడ్జిమెంట్ అయితే వస్తుంది. ఈ లోపు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 ముఖ్యమైనటువంటి డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా తెలంగాణలో కొత్త మెడికల్ కాలేజెస్ గురించి ఏమైంది ఈ వీడియోలో చూడబోతున్నాం. చూసే ముందు మీరు నీట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసే సీరియస్ స్టూడెంట్ అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సుప్రీంకోర్టు తన డైరెక్షన్ ప్రకారం అయితే 20 నాడు మధ్యాహ్నం 12 గంటల లోపు ప్రతి స్టూడెంట్ సెంటర్ వైజ్ అండ్ అదేవిధంగా సిటీ వైజ్ టోటల్గా మార్క్స్ అయితే రిలీజ్ చేయమని చెప్పింది. అది స్టూడెంట్ యొక్క ఐడెంటిటీ మాస్క్ చేసి అంటే రివీల్ కాకుండా ఏ సెంటర్లో ఎలా వచ్చాయి, ఎక్కడైనా ఎక్కువగా వచ్చాయా అందరు చూసుకోవడానికి వీలుగా పబ్లిష్ చేయమని అయితే డైరెక్షన్ ఇచ్చింది. అదేవిధంగా కరెక్షన్ విండో ఓపెన్ అయినప్పుడు ఎంతమంది తమ యొక్క మార్చుకున్నారు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కూడా డీటెయిల్స్ అడిగింది. ఆ తర్వాత 22 నాడు దీని మీద ఏదో ఒక ఫైనల్ డిసిషన్ చెప్తామన్నట్టయితే చెప్పారు. సో ఇప్పుడు మనకు రిజల్ట్ మళ్ళీ వస్తుంది అంటే ర్యాంక్ కార్డ్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి సార్ అని కొందరు నన్ను అడిగారు. సో అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే ర్యాంక్ కార్డు, అవే మార్క్స్, మొత్తం అదే ఉంటుంది. కాకపోతే అందరికీ ఎలా వచ్చాయి, ఎక్కడెక్కడ ఎలా వచ్చాయి మనకెవరికీ తెలియదు కాబట్టి అవి ఓపెన్‌గా పెట్టమని చెప్పి సుప్రీంకోర్టు అయితే అడగడం జరిగింది. వీళ్ళు ఐఐటీ నుంచి ఒక అనాలిసిస్ చేయించారు. ఎగ్జామ్ పర్ఫెక్ట్‌గా జరిగినట్లు వచ్చిందని చెప్పారు కాబట్టి దీన్ని ఓపెన్‌గా పెట్టమని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ రోజు చూసుకోవచ్చు. మనకు మెయిన్‌గా ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎలా మార్క్స్ వచ్చాయి చూసే అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. వాళ్ళు ఏ ఫార్మాట్‌లో పెడతారు వెబ్‌సైట్‌లో అనేది మనకు త్వరలోనే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డేట్ అయితే 20 ఆ రోజు మళ్ళీ రిజల్ట్ వస్తుంది. 22 సుప్రీంకోర్టులో హియరింగ్ అండ్ ఏదో ఒక జడ్జిమెంట్ అండ్ 24 ఇప్పుడు మేము నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అని కూడా కేంద్రం సుప్రీంకోర్టుకైతే చెప్పినట్లు న్యూస్ వచ్చింది. సో 24 అంటే 22 నాడు హియరింగ్ అయ్యాక 24th నాడు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. చాలా ఎక్కువ మొత్తంలో స్ప్రెడ్ అయితేనే రద్దు చేస్తాం. 24 లక్షల మందికి రీచ్ అయ్యే రేంజ్‌లో అని సుప్రీంకోర్టు అంది. దానికి సంబంధించిన ఆధారాలు చూపించమని అడుగుతుంది. అది చాలా కష్టసాధ్యమైన పని అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ తెలంగాణలో 8 కొత్త మెడికల్ కాలేజెస్ అయితే రిజెక్ట్ అయ్యాయి. వాటికి పర్మిషన్ రాలేదు. కానీ గవర్నమెంట్ అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. కాలేజ్‌కి 50 సీట్లతోని ఉండవలసిన ప్రొఫెసర్స్ ఇదంతా అరేంజ్ చేయడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. 2 మెడికల్ కాలేజెస్ గద్వాల్, నారాయణపేట తప్పించి అన్నిట్లో అరేంజ్ చేసినట్టు అండ్ మళ్ళీ అప్పీల్‌కి వెళ్ళినట్టు కూడా మనకైతే న్యూస్ రావడం జరిగింది. సో మొత్తానికైతే 8 కాకున్నా ఇందులో కొన్నైనా వచ్చే అవకాశాలు ఉందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అప్పీల్‌కు మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు 19th వరకు అంటే అప్పీల్ చేసుకోవడానికి. సో ఆ లోపే వీళ్ళు అప్పీల్‌కెళ్తున్నారు కాబట్టి కనీసం కొన్ని కాలేజెస్ కేవలం 50 సీట్లు మాత్రమే కాలేజ్‌కి. ఆ విధంగా పర్మిషన్ వచ్చే అవకాశం మేబీ 5, 6 కాలేజెస్ అయినా పర్మిషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు నాకైతే అనిపిస్తుంది. అండ్ ఏపీలో ఈ కాలేజెస్‌కి సంబంధించిన అప్డేట్ కూడా దాదాపు ఇలానే ఉండే అవకాశం ఉంది. మొత్తం కాలేజీలు రాకపోవచ్చు. కొన్ని కాలేజీలైనా పర్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 20 తారీఖు నాడైతే మనకు మన స్టేట్స్‌లో ఒక క్లారిటీ కంప్లీట్‌గా వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. ఎలా మార్క్స్ వచ్చాయి అనేది ఇప్పుడు మనకేంటంటే వేరే స్టేట్‌లో వచ్చాయని మనం అనుకుంటున్నాం. సో మన స్టేట్స్‌లో ఏ రేంజ్‌లో పెరిగాయనేది 20 నాడు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.